బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. కానీ చేయాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కాకుండా జరగదు. అది మనోళ్ళు మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రభుత్వం డబ్బులకి ఇబ్బంది లేదు, కానీ భూసేకరణ అందరి ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ పడగొట్టకుండా ప్రాకారం కట్టకుండా దీనికి దేవస్థానానికి నోటి జరగదు. అప్పుడు ఆగింది. అది చేపిద్దాము. భట్టి గారి ఆధ్వర్యంలో, సురేఖ గారి ఆధ్వర్యంలో అవి ఉన్నాయి. అవి బయట ఆర్ట్స్ ప్రకారం కావాలి. ఆర్ట్స్ అయ్యాకనే భూసేకరణ మేముంటాము. అది అయిన తర్వాత డబ్బులు విడిచి రావాలి. అది అయిన తర్వాత నమః. ఓం శ్రీరామాయ నమః. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం వచ్చారు. దక్షిణాయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాములను దర్శించుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో ఏజెన్సీ ఏరియాలో చేపట్టే అభివృద్ధి పనులు, పోడు భూములు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మనుగూరులో జరిగే బహిరంగ సభకు హాజరై ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పలువురు మంత్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్లకు కూడా భద్రాద్రి రాముడి సాక్షిగా అక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కూడా చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామాయ నమః. ఓం శ్రీరామ. ఓం శ్రీరామాయ నమః. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం చేరుకున్నారు. సీతారాముల దర్శనానంతరం మంత్రులందరూ కూడా ఒక బ్యానర్ ని కూడా చూపించారు. మనం టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూసాం. 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రాముడి సాక్షిగా శ్రీకారం చుట్టబోతున్నారు. రేవంత్ రెడ్డి వెంబడి మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకానితో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. మనుగురులో భారీ బహిరంగ సభలో లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి శంఖారావాన్ని పూరించనున్నారు. శ్రీరామ. ఓం శ్రీరామ.
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా భద్రాద్రి చేరుకున్నారు. భద్రాద్రి సీతారామచంద్రుల వారి దర్శనానంతరం ఒక బ్యానర్ ని కూడా ప్రదర్శించారు. సీతారాముల సాక్షిగా, భద్రాద్రి రాముడి సాక్షిగా కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈ రోజు శ్రీకారం చుట్టున్నారు. రేవంత్ రెడ్డి వెంబడి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. అయితే మనుగూరు సాక్షిగా మనుగూరులో ఈరోజు లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి శంఖారావం పూరించనున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవాని కొనసాగించే దిశగా కూడా కాంగ్రెస్ లో చేరికలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 6 గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముడిని మొదటిసారిగా దర్శించుకున్నారు. పండితులు వేద ఆశీర్వచనం అందించారు మంత్రులకు. Sri